నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పాలమూరు పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి. వేములలో కార్నింగ్ టెక్నాలజీస్ కొత్త యూనిట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. పార్టీలోని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ. కవిత అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో తమను లాగొద్దన్న ముఖ్యమంత్రి. కాళేశ్వరంపై దృష్టి మరల్చేందుకే కవిత ఎపిసోడ్ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. యూరియా దిగుమతిలో ఆలస్యం వల్లే కొరత ఏర్పడిందన్న తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రానికి 4.5 లక్షల టన్నుల యూరియా కోత పడిందని వెల్లడి. వ్యాపార నిబంధనల సులభతరానికి జీఎస్టీ కౌన్సిల్లో ఆమోదం. ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. 2 జీఎస్టీ స్లాబులపై రాష్ట్రాలతో చర్చ. సెమికాన్ ఇండియాను 2వ రోజు సందర్శించిన ప్రధానమంత్రి. సెమీకండక్టర్ రంగంలోని నిపుణులతో మోదీ సంభాషణ. దేశ సెమీకండక్టర్ వ్యవస్థ పురోగతి, అభివృద్ధిపై సూచనలు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి మద్దతు ప్రకటించిన బెర్లిన్. జర్మనీ విదేశాంగ మంత్రితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని వెల్లడి. వార్తలోని వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తొలిసారి మీడియా ముందుకొచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. హరీష్, సంతోష్ రావులు కోట్లు కొల్లగొట్టారని మరోసారి మండిపడ్డారు. గురుకులాల సమస్యలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయంపై ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేశామన్నారు. బనకచెర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు. కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పర్యటించినట్లు చెప్పుకొచ్చారు ఆమె. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కవిత ప్రశ్నించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పెద్దలు పునరాలోచన చేయాలని కోరారు. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది, ఒక బిడ్డ హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి, అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకుని నేను మాట్లాడినా. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2,500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు. జాగృతి కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రజల వద్దకే వెళ్తానని కవిత వెల్లడించారు. మరోవైపు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా, ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని కాంగ్రెస్ మండిపడింది. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. మరిన్ని వివరాలు. కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకుంటారని మీ కుటుంబ గొడవల్లోకి తమను లాగొద్దన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని అనుభవించక తప్పదన్నారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీల్లో, మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. Kavita commenting on Harish Rao some time ago commenting on Kavita, it's all a part of a drama. Whole KCR family is one. Together they have looted the public money. They are one, they are only pretending as if they are different. Whole KCR family is playing a drama. Kavita's episode is one of that drama's episode. కవిత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పేగుబంధం కన్నా పార్టీ ముఖ్యమని కేసీఆర్ నిరూపించారన్నారు. పార్టీలో కొనసాగుతూ పార్టీ విధానాల్ని ధిక్కరిస్తే ఎంతటి వారైనా సరే నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని అన్నారు. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు కుమ్మక్కారని తాను గతంలోనే చెప్పారని, కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత చెప్పిన మోకిలా ప్రాజెక్టు అవకతవకలపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలన్నారు. హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇయ్యాల కొత్తగా చెప్పలేదు. ఎన్నడు చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే కవిత అంశం ముందుకొచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉన్న పాలమూరు పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వేమూలలో కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త యూనిట్ని ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు వేదిక కాబోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన పాలమూరు, రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులేవి పూర్తి చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్లో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసినట్లు సీఎం వెల్లడించారు. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2800 కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం. నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా లబ్ధిదారులకు
పట్టు వస్త్రాలు సీఎం అందజేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం చంద్రగొండ బహిరంగ సభలో ప్రసంగించారు. 10 ఏళ్లు రేషన్ కార్డు ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియదని, బీఆర్ఎస్ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరలేదని విమర్శించారు. ధరణిని తొలగించి భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేద వాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. విదేశాల నుంచి సరైన సమయంలో యూరియా దిగుమతి చేసుకోకపోవడం వల్లే దేశంలోనూ రాష్ట్రంలోనూ కొరత ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన తుమ్మల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటే 5.3 లక్షల టన్నులే సరఫరా జరిగిందని తెలిపారు. ప్రతి నెలలో పంపిణీ చేయాల్సిన యూరియాలో కేంద్రం కోత పెట్టిందన్నారు. రామగుండం పరిశ్రమలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చేదాన్నే మాకు అలాట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి RFCL నుంచి అలాట్ చేసినటువంటి రామగుండం నుంచి కూడా మాకు ఒక బస్తా రావట్లేదు. ఈ నెలలో కనీసం 1,60,000 కేంద్రం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఇచ్చినా కూడా మా రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలే మాకు క్రిటికల్ తెలంగాణ రైతాంగానికి. ఇటీవల భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో భారీ స్థాయిలో పంట నష్టం జరిగిందని, దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత రంగానికి పన్ను మినహాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ పరికరాలపై GST రద్దు చేయాలని కూడా కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. మొన్న కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల 6-7 జిల్లాలు పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లో నష్టం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం, రహదారులు, చెరువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. అదేవిధంగా GST మీటింగ్, స్లాబుల యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఉండొద్దు అనేది గత ప్రభుత్వంలో నుంచి కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఈరోజు చేర్పులు మార్పుల్లో దాన్ని గమనంలోకి తీసుకోవాలనేది GSTలో ప్రస్తావించదలుచుకున్నాం మా ఆర్థిక మంత్రి ద్వారా. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి GSTని కూడా రద్దు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. RBI అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం.
తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగ్యూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. సమ్మక్క సారక్క జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సచివాలయం, దేవాదాయ శాఖలో మేడారం మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జరగ్గా మంత్రులు సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. పలుమార్లు కుంభమేళాలు నిర్వహించిన సంస్థలకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్ను మంత్రులు ప్రత్యేకంగా పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులపై మంత్రులు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా మేడారం పరిసరాల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి కరీంనగర్లో పర్యటించారు ఆయన. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ బూత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గడిచిన 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రేపు ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయో నాటి భారతీయ జనతా పార్టీ తయారు ఉండాలి. ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ దిశలో కార్యకర్తలు పనిచేయాల్సిన కోరుతూ మరి రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అవినీతితో కూడిన పార్టీ. ఇది ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా ఈరోజు అన్నారు వాళ్ళు కాళేశ్వరంలో. అంతకుముందే మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీనే మా కుటుంబంలో అవినీతి జరిగింది చెప్పుకుంటున్నారు. కాబట్టి అవినీతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవినీతి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అవినీతి రహితమైన పరిపాలన కేవలం బీజేపీ ఇవ్వగలదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు సీబీఐ విచారణకు ఇచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. మొదటి నుంచి కాళేశ్వరం అంశంపై బీజేపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. కేసీఆర్, హరీష్ రావును రాహుల్ గాంధీ కాపాడుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో బలహీనమైన వాదనలతో బీఆర్ఎస్ ఉపశమనం కలిగేలా ఏజీ వ్యవహరిస్తున్నారని, ఆయన వెంటనే తొలగించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి సిబిఐ విచారణ కోరినటువంటి విషయం రాష్ట్ర ప్రజానికం అందరికి కూడా తెలిసిందే. ఈ ఢిల్లీ, ఈ బీహార్ పర్యటనలో రాహుల్ గాంధీ యొక్క సూచన సలహాలు మేరకే రాహుల్ ఈ కేసీఆర్, హరీష్ రావుని కాపాడుతుంది రాహుల్ గాంధీ. అది ఫోన్ ట్యాపింగ్ అయినా, విద్యుత్ కొనుగోలు ఒప్పంద పత్రాల యొక్క సంతకాలైనా, ఇప్పుడు కాళేశ్వరం అయినా, ఇతర విషయాలపైన కూడా అన్నటువంటి అంశాన్ని నేను తెలియజేస్తూ, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం, సంబంధం, అనుబంధం అనేది ప్రతి ఒక్క సంఘటన ద్వారా, సందర్భం ద్వారా, సన్నివేశం ద్వారా తేట తెల్లమవుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. వార్తల్లో స్వల్ప విరామం. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెల కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
వార్తలకి పునఃస్వాగతం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ చిన్మయి కుమార్, రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సుప్రభాత్, ఏజీఎం గోమతి హాజరయ్యారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్షా బీమా, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రతా పథకాల ప్రాముఖ్యతని వివరించారు. ఈ శిబిరంలో 400 మందికి పైగా రైతులు, స్వయం సహాయక సంఘ మహిళలు, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న 499 ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శిబిరాల్లో 416 శిబిరాలు పూర్తయ్యాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బోయ హరిబాబు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే ఏమేమి లాభాలు ఉన్నాయో తెలియడం జరుగుతుంది. మళ్ళీ ఇన్సూరెన్స్లు ఏ విధమైన ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు, దానివల్ల ఎలాంటి ఇన్సూరెన్స్ దేని కింద వర్తిస్తుందో తెలియజేయడం జరుగుతుంది. ఒక 10 సంవత్సరాలకు ఒకసారి మన ఖాతాను అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన ఖాతాని ఇంకొకరు వాడకుండా ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఒకరికి కేవైసీ లేకుండా ఎందరో బ్యాంకులను మోసం చేస్తూ ఎన్నో ఖాతాలు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ కేవైసీ వల్ల ఏంటిదంటే ఒక ఖాతాని ఎవరి ఖాతాని వాళ్ళు నడిపించడానికి వీలవుతుంది, ఇంకొకరు దీంట్లో ఫ్రాడ్ అనేది జరగకుండా ఉంటుంది. The accounts which were opened 10 years back are again re-KYC'd so that these accounts they stay alive and are operative. Along with this, the banks and the other financial institutions are also being told that they should spread the awareness regarding financial inclusion in terms of basically informing the దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియాను రెండో రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. సెమికాన్ ఇండియాలో భాగంగా సీఈఓల రౌండ్ టేబుల్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ రంగంలో నిపుణులతో సంభాషించారు ప్రధాని. సెమీకండక్టర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రికి నిపుణులు వివరించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా ఉంచడం సెమికాన్ ఇండియా ప్రధాన లక్ష్యం. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధికి కేంద్రంగా మారాలనే దేశ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఇదొక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సెమికాన్ ఇండియా 2025లో స్వదేశీ సెమీకండక్టర్ చిప్ డిజైన్లను ప్రదర్శించినందుకు హైదరాబాద్లోని 2 అత్యుత్తమ సంస్థలు ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిబిఐటీలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సెమీకండక్టర్లోకి భారత్ ప్రవేశించడం వికసిత్ భారత్ వైపు ఒక కీలకమైన అడుగు అన్నారు. ఈ సంస్థల్ని చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమంలో చేర్చినందుకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. వ్యాపార నిర్వహణ నిబంధనల్ని సులభతరం చేసే చర్యలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీఎస్టీ రేట్ల సరళీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్లకు బదులు 2 స్లాబ్లు 5%, 18% కుదించడంపై చర్చ జరిగింది. ఆరోగ్య, జీవిత బీమా రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఊరట కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్పై నిర్ణయం దిశగా చర్చ జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి ఎంపీ డీకే అరుణ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
ఇందులో పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ప్రధాన సమస్యలను డీకే అరుణ ప్రస్తావించారు. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పనుల్లో పురోగతిపై ఆరా తీసిన డీకే అరుణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా కాచిగూడ రాయచూరు వెళ్లే రైలు సమయాన్ని మరింత ముందుకొచ్చేలా చూడాలని సూచించారు. తాండూర్ మహబూబ్ నగర్ కనెక్టివిటీలో భాగంగా కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే దసరా దీపావళి పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్ల సేవల్ని నవంబర్ 24 వరకు పొడిగించింది. తిరుపతి, షిరిడి, నర్సాపురం, తిరువణ్ణామలై వంటి మార్గాల్లో వారాంతపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అలాగే హైదరాబాద్, కన్యాకుమారి, కాచిగూడ, మధురై, హైదరాబాద్, కొల్లాం రైళ్ల సేవల్ని కూడా పొడిగించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశాల మైనారిటీలకు కేంద్రం ఊరట కల్పించింది. వివిధ రకాల కారణాలతో 2024 డిసెంబర్ 31వ తేదీలోపు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద పాస్పోర్ట్, ఇతర పత్రాలు లేకపోయినా వారు భారత్లో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆయా దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గతేడాది అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం CAA ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా ఈ పౌరసత్వ నిబంధనలకు సడలింపులు కల్పిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. మావోయిస్టులను నిర్మూలించే వరకు తాము విశ్రమించబోమన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ని విజయవంతంగా నిర్వహించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా సిబ్బందిని న్యూఢిల్లీలో కలిసి సత్కరించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ సమయంలో జవాన్ల ధైర్యం, పరాక్రమం చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయంగా గుర్తుండిపోతుందని షా పేర్కొన్నారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రాంతంలోని 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో కొత్త సూర్యోదయం ఏర్పడిందని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు జర్మనీ మద్దతు ప్రకటించింది. ఉగ్రదాడుల నుంచి తమ ప్రజల్ని కాపాడుకునే ఆత్మరక్షణ హక్కు భారత్కు ఉందని స్పష్టం చేసింది. భారత పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్తో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక సహకారంతో పాటు పరిశోధన, భవిష్యత్ టెక్నాలజీలు, డిజిటల్, సెమీకండక్టర్లు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరిగినట్లు జయశంకర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని జర్మనీ అర్థం చేసుకోవడాన్ని తాము ఎంతగానో గౌరవిస్తామని జయశంకర్ పేర్కొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా జర్మనీ చూపుతోన్న చొరవను జయశంకర్ అభినందించారు. Political cooperation, security and defense, economic relations, research and future technologies, climate and energy, as well as education, skilling, mobility and people-to-people exchanges. We greatly value the understanding that Germany has shown with regard to India's fight against terrorism. Minister Wadeful has himself been explicit about our right to defend our people against terrorist attacks. Our parliamentary delegation that visited Germany in June after Operation Sindoor was also warmly received. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పాలమూరు పారిశ్రామిక జిల్లాగా ఎదుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి, వేములలో కార్నింగ్ టెక్నాలజీస్ కొత్త యూనిట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి, పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా,
పార్టీలోని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ. కవిత అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో తమను లాగొద్దన్న ముఖ్యమంత్రి, కాళేశ్వరంపై దృష్టి మరల్చేందుకే కవిత ఎపిసోడ్ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. యూరియా దిగుమతిలో ఆలస్యం వల్లే కొరత ఏర్పడిందన్న తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రానికి 4.5 లక్షల టన్నుల యూరియా కోత పడిందని వెల్లడి. వ్యాపార నిబంధనల సులభతరానికి జీఎస్టీ కౌన్సిల్లో ఆమోదం. ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. 2 జీఎస్టీ స్లాబులపై రాష్ట్రాలతో చర్చ. సెమికాన్ ఇండియాను 2వ రోజు సందర్శించిన ప్రధానమంత్రి, సెమీకండక్టర్ రంగంలోని నిపుణులతో మోదీ సంభాషణ. దేశ సెమీకండక్టర్ వ్యవస్థ పురోగతి, అభివృద్ధిపై సూచనలు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి మద్దతు ప్రకటించిన బెర్లిన్, జర్మనీ విదేశాంగ మంత్రితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం గణనీయంగా పెరిగిందని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్